ఓమన్ తీరంలో మర్చెంట్ షిప్ పై జరిపిన దాడిలో విశాఖకు చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మరణించారు. విశాఖ శ్రీహరిపురానికి చెందిన పట్నాల సురేష్ ఎంటీ సెట్టెబెల్లాలో పనిచేస్తున్నారు. అమెరికా డ్రోన్ దాడిలో సురేష్ మరణించడంతో కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. శ్రీహరిపురంలో సురేష్ భార్య, పిల్లలు నివసిస్తున్నారు. ఈ నెల 24న జరిగే వివాహ వార్షికోత్సవానికి వస్తానని కుటుంబ సభ్యులకు సురేష్ చెప్పారు. ఇంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. that 3 crews are missing. One is 12 years నుంచి ఆ కంపెనీ వాళ్ళు నియర్లీ నా అకౌంట్ ప్రకారం అంత యాక్యురేట్గా నేను చెప్పింది రెస్క్యూ చేయలేదు, దొరకలేదు, ఈజీ సిచ్యువేషన్ కాదని ఆర్గ్యూ చేశాను. చెప్పి ఉండొచ్చు కాన్షియస్లో ఏదో ఇంజరీ పడితే బయటికి రాలేదు. ఓమన్ తీరంలో మర్చెంట్ షిప్ పై జరిపిన దాడిలో విశాఖకు చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మరణించారు. విశాఖ శ్రీహరిపురానికి చెందిన పట్నాల సురేష్ ఎంటీ సెట్టెబెల్లాలో పనిచేస్తున్నారు. అమెరికా డ్రోన్ దాడిలో సురేష్ మరణించడంతో కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. శ్రీహరిపురంలో సురేష్ భార్య, పిల్లలు నివసిస్తున్నారు. ఈ నెల 24న జరిగే వివాహ వార్షికోత్సవానికి వస్తానని కుటుంబ సభ్యులకు సురేష్ చెప్పాడు. ఇంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. हाँ इधर से जाना पड़ेगा। लेके आया साहब, क्या लेके आए हो? अंदर के दे दे। हाँ इधर से जाना पड़ेगा। Ship crew and after the rescue operations they rescued him. They identified and then they informed and they clarified me that he is no. So I requested them do the necessary things, means regarding his transportation of his body to embassies. I just only requested them do the favor as early as possible because it happened already. Yesterday morning that type was happened. Morning around 7:30 they intimated me. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సురేష్ మృతి చెందిన ప్రవేశంతో వాళ్ళ పాప ఉంది. నా పేరు హరిప్రియ అండి. నిన్న నైట్ తెలిసింది మాకు అతను మిస్సింగ్ అని చెప్పేసి. మార్నింగ్ వరకు కూడా న్యూస్ మిస్సింగ్ గానే ఉంది. బట్ 1:30కి మాకు ఒఫిషియల్గా ఎంబసీ వాళ్ళు కాల్ చేసి చెప్పారు హీఈస్ నో మోర్ అని చెప్పేసి. అది జరిగింది. అతను మ్యాక్సిమం వర్కహాలిక్ అండి. ఆ మ్యాక్సిమం షిప్లోనే ఉంటారనమాట. ఎప్పుడు వర్క్ ప్యాషన్ అని చెప్పేసే ఉంటారు. ఇయర్లో 4 months 5 months అలా ఉంటారు మాతో అంతే. 10th అదే మిస్సింగ్ అని వచ్చింది. 9th మాట్లాడారు. రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ అవన్నీ మెసేజ్ పెడతారు. నేను ఈరోజు 1:32 కలగొచ్చిందండి. లేదు అది మా పిన్ని మాట్లాడారు. అది నాకు ఐడియా లేదు యాక్చువల్లీ. ఒమాన్లో జరిగిందని చెప్పేసి అతను నాకు ఫాదర్ కన్నా ఎక్కువ. మా మమ్మీ డాడీ ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలియదు కానీ అతను నాకు చాలా ఎక్కువ. మేము అతను సొంత కూతురులాగే చూసుకున్నారు. ఏ రోజు కూడా మమ్మల్ని మాకు ఆ ఫీలింగ్ రానివ్వలేదు అతను మా బాబాయ్ అని చెప్పేసి. చాలా మంచి అతను, చాలా 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 మంచి అతను. నాది ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయింది. లాస్ట్ మంత్ గ్రాడ్యుయేషన్ అయింది. నాకు ఒక సిబ్లింగ్ ఉన్నారు. తను ప్రస్తుతం BBA చదువుతుంది, 3rd year. వీళ్ళు 2 పిల్లలు, మా బాబాయ్లు 2 పిల్లలు. వాళ్ళు 9th class. ఒక అబ్బాయి వస్తున్నాడు, ఒక అబ్బాయి 6th వస్తున్నాడు. వాళ్ళ ఏజ్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయారండి. ఈరోజు వాళ్ళకి అదే సిచ్యువేషన్ వచ్చింది. చూడొచ్చు మనం. ఆయన చాలా తీవ్రంగా, అంటే తండ్రి కన్నా ఎక్కువ నాకు చాలా ఎప్పుడు వచ్చినా కూడా చాలా మమ్మల్ని అందరినీ కూడా బాగా చూసేవారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన స్నేహితులు కూడా ఉన్నారు.
ఆయన కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా వాళ్ళతో ఉంది అంటే ఇంజిన్ రూమ్ పైన ఏదైతే బ్లాస్ట్ అయిందో ఇంజిన్ రూమ్ లో అప్పటికి సురేష్ ఉండడం జరిగింది. ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారని చెప్తున్నారు. మొత్తం ముగ్గురిలో ఇద్దరు కన్ఫర్మ్ అయ్యారు. ఒకరు మాత్రం సురేష్ చనిపోయి ఉంటాడనేది అనుమానమే ఉండేది, కానీ ఫైనల్ గా సురేష్ అని తెలియడంతో ఒక్కసారిగా కుటుంబం విషాద ఛాయలు అందుకుంటూ చెప్పుకోవచ్చు. శ్రీహరిపురంలో ఇటువంటి విషాద ఛాయలు అందుకున్నాయి. మనం చూడొచ్చు అంటే ఆయనతో సాన్నిధ్యం ఎలా ఉండేది, సురేష్ కి ఇంటికి ఉన్న ఇదేంటి అనేది మనం ఆయన మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం మాట్లాడదాం. ముగ్గురు ఉంటుండగానే ఇంజన్లోని ఈ ప్రమాదం చోటు చేసుకుంటూ బ్లాస్ట్ జరగడంతో మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కూడా ఈ మెసేజ్ అనేది కుటుంబ సభ్యులకి అందలేదు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంటల మధ్యలో ఈ సమాచారం చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు వాళ్ళ స్నేహితులు ఉన్నారు, వారు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేమందరం రిక్వెస్ట్ చేసుకుంటే ఆయనకి మా ఫ్యామిలీకి మంచి జరగాలని మేము ఆలోచిస్తాం. సురేష్ కి నాకు అనుభవం ఏంటంటే మేమిద్దరమే ఒక తల్లికి పుట్టలేదు, కానీ ఒక తల్లికి మాకు తల్లిలు వేరు తండ్రి వేరు, కానీ మేమిద్దరం అంత క్లోజ్గా మూవ్ అయ్యాం. ఎప్పుడు ఏ రోజు ఆయన వచ్చినా అన్న ఏంటి పరిస్థితి అంటే, తమ్ముడు ఏంటి పరిస్థితి అంటే, ఇది పరిస్థితి ఇలా జరుగుతుంది ఎలా అవుతుందంటే, సరే తమ్ముడు ఇలా కాదు ఇలా చేయి అలా చేయంటే, ఈ ఇల్లు కొనుక్కోవడానికి ఫైనాన్షియల్గా ఆయన ఫైనాన్స్ పెట్టి కొనడానికి కూడా ఒక విధంగా నేనే పరోపకారిని. సరే వాళ్ళు ఎక్కడో రెంట్కుంటారు, నువ్వు ఎక్కడో ఉంటావు, రెంట్కి రేపు పొద్దున్న ఎవరో ఒకటి ఏదో మాట్లాడతాడు, అదంతా ఎందుకు అని చెప్పి కొనిపించాము. బట్ ఈ రోజు ఏంటంటే ఆ అమ్మ సురేష్ కానీ వాళ్ళ భార్య భార్గవికి కానీ వాళ్ళకి 2 పిల్లలు కాదండి 4 పిల్లలు. 4ని యాస్టీజ్గా వాళ్ళు చూసుకొని వచ్చేవారు. మీ మీడియా ద్వారా ఏమైనా ఫేవర్ చేయగలనంటే, జనరల్గా ఒక పర్సన్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పిల్లని పెంచుకోవడం ఈ రోజుల్లో కష్టము. 4 పిల్లల్ని ఈ రోజు వరకు ఆయన కాలం చెల్లించాడు, ఎక్కడున్నాడో తెలియదు. లేదు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన మనం ఏమన్నాం. బట్ ఆ 4 పిల్లలకి మీ వల్ల ఏమైనా చేతనైన సాయం అయితే మీరు చేయగలరని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఉన్న ప్రతి క్షణం ఇది నా కుటుంబం అని ఆలోచించే వ్యక్తి అయినా ఇప్పుడు కూడా ఈ శ్రీనివాస్ నగర్ కాదు చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరితో ఆయన ఒక ఫింగర్తో రేజ్ చేసుకునే వ్యక్తి కాదు. చాలా మంచి వ్యక్తి. ఆయన ఉన్నాడా లేదా అని ఆలోచించే వ్యక్తి. ఈరోజు ఇలా జరిగిందంటే మేము అందరం ఒక దిగ్భ్రాంతికి గురైపోయి నిజమా ఇది జరిగిందా, మాకు కూడా మీలాంటి ప్రెస్ ద్వారా మాకు తెలిసింది ఇలా జరిగిందని. మీరు ఏమైనా ఫేవర్ చేయగలను అనుకుంటే గవర్నమెంట్ ద్వారా ఆ కుటుంబానికి మీకు చేతనైనంత వరకు సాయం చేయండి. మా ఏరియా తరపున ఎంతవరకు మాకు చేతనవుద్దో మేము సాయం చేస్తాం. ఈ రోజు ఆయన లేరన్న విషయం మీకు చాలా బాధ పెడుతుంది. బట్ మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? అయితే వీళ్ళు మాట్లాడలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే తండ్రి కన్నా ఎక్కువ చాలా ప్రతి విషయంలో కూడా ఆయన నాకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆయన బ్యాక్ సపోర్ట్గా ఉండి ప్రతి విషయంలోని కూడా నాకు ఆయన మోరల్ సపోర్ట్గా ఉండేవారు. కానీ ఈరోజు ఆయన లేని లోటు మాత్రం చెప్పలేదని ఆమె మాటల్లో ఆమె చెప్తున్నారు. కనీసం ఇంట్లో ఎవరిని కదిపినా కూడా కన్నీటి పర్యాంతం అవుతున్నారు. కనీసం మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు. అంటే ఆ బాధతో మేము ఏం మాట్లాడతాం, ఏం చెప్పాలంటూ కూడా మీడియాను సైతం వాళ్ళు ఒక విధంగా తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఉమెన్లో ఏదైతే ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగిందో ఆ యొక్క మృతదేహాలను వెంటనే ప్రభుత్వం దీన్ని బాధ్యతంగా భావించి వెంటనే తీసుకురావాలి. అదేవిధంగా ఈరోజు ఆయన లేని లోటు ఎవరు పోడ్చలేనని కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి వారికి కుటుంబానికి ఒక భరోసాగా ఉంటున్నారు, వారికి వెన్నెదన్నుగా ఉండి ధైర్యం చెప్తున్నారు. ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్కరిలోని కూడా కలిగించే విధంగా వాళ్ళు ధైర్యాన్ని అందజేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇది అంటే ఈరోజు పట్నాల సురేష్ లేని లోటు మాత్రం పోడ్చలేనిది. ఒక పక్క తండ్రి, ఒక పక్క భర్తగా ఇంట్లో ఈరోజు లేకపోవడం అనేది మేము అసలు తట్టుకోలేకపోతున్నాం అంటూ కూడా ఎవరిని కదిపినా కూడా ఒక ఆవేదన భరితమైన కన్నీటి పర్యంతం అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీనిపై వెంటనే స్పందించి వెంటనే ఆ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో